హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి జొన్న జావ అండి. ఈ ఎండాకాలంలో ఈ జొన్న జావ తాగటం ఒంటికి బాగా సలవ చేస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, బరువు తగ్గటానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. పూర్వీకులు ఇదే తాగారు అనమాట. నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు నేను రవ్వ అయితే తీసుకున్నాను. ఈ రవ్వని నేను 3 గంటలు నానబెట్టానండి. అప్పటికప్పుడు కూడా నానబెట్టుకొని చేసుకోవచ్చు, కానీ 3 గంటలు నానబెట్టి మనం ఉడకబెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. జావ త్వరగా ఉడికిపోతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక కప్పుకి 4 గ్లాసులు 3 గ్లాసులు వాటర్ పోసాను. ఇలా చూడండి, నేను ముందుగా రవ్వ కడిగి 2 సార్లు వంపేసి 3సారి ఒక గ్లాసుతో నానబెట్టానండి నీళ్ళు పోసి. అదే నీళ్ళతో మసులుతున్న నీళ్ళలో ఈ నానబెట్టుకున్న జొన్న రవ్వని వేసేసాను. అప్పుడు 4 గ్లాసులు అయింది కదండి, ఆ 4 గ్లాసులు సరిపోతుంది అనమాట ఉడికేటప్పటికి. చూడండి, నేను గల్లుప్పు వేసాను. గల్లుప్పు వేసుకోవడం వల్ల చాలా మరంత రుచి వస్తుంది జావకి. ఇలా మనం దగ్గరుండి కలుపుకోవాలండి. మనం 3 గంటలు నానబెట్టే కదండి, త్వరగా ఇది జిగట అనేది వస్తుందండి, త్వరగా ఉడుకుతుంది, దగ్గర పడుతుంది అనమాట. అందుకే నేను 3 గంటల నానబెట్టానండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో పోసుకొని ఇలా చల్లార్చుకోవాలి. ఇది చల్లారే కొద్దీ కొంచెం చిక్కదనం అయితే వస్తుందండి, బాగా రాదు, కొంచెం చిక్కదనం అయితే వస్తుంది. ఇప్పుడు గ్లాసులలో పోసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్న జావ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రోజుకు ఒక గ్లాస్ తాగితే మనకి ఆరోగ్యానికి మంచిదనమాట. ఇలా గ్లాసులో పోసుకొని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తాగుతూ నవ్వులుతుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్న జావ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.